డ్రింక్స్ ఉన్నాయా? కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్, మన ఫేవరెట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్న వేసెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది. 2025 ఇయర్ ఎండ్ అయిపోతుంది. నువ్వు వాళ్ళ నుంచి నాకు టెన్షన్ వస్తుంది, కూర్చో. 2025 యాక్చువల్లీ చాలా చాలా సూపర్ ఇయర్ మా అందరికి. ఎందుకంటే 2026 లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. సో ఇంకో 1 డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 should be very happy and prosperous for all of you. 2024 చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్. ఎందుకంటే 2023 తర్వాత ఒక 3 వరుస విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఇంకో నెక్స్ట్ అద్భుతమైన సినిమా తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 2024 మొత్తం నేను షూట్ కి దూరంగా ఉన్నాను. ఆ టైంలో మెంటల్ గా ఫిజికల్ గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది. సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్ లో కానీ అన్న సినిమా ఇప్పుడు మేమందరూ వెయిట్ చేస్తున్నాం. ఆ మెంటల్ గా టఫ్ ఉన్న పీరియడ్ లో మీరందరూ సపోర్టివ్ గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. సో పేరు పేరున మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఎనర్జీ, మీ అందరి లవ్ వల్ల 2025 లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ తో విపరీతమైన ఎంజాయ్మెంట్ తో మేము షూట్ చేయగలిగాం. అండ్ చాలా చాలా బాగా వచ్చిన సినిమా. సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక 6 months లో సినిమా ఫినిష్ చేసేసాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నా లైఫ్ లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బ్లాక్ లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరుని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి వల్లనే ఈరోజు మేము ఇంత ఎంటర్టైన్మెంట్ కూడిన సినిమా పండక్కి తీసుకొస్తున్నాం. సో సంక్రాంతికి ఒక సినిమా వస్తున్నప్పుడు దానిలో ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ అంతా ఈ సినిమాలో మొత్తం ప్యాక్ చేసేసాం. ఇంకా మా టీంలో నేను కానీ మీనాక్షి కానీ మొత్తం అందరం వి గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అండ్ Jan 14th అనగనగా ఒక రాజు మీరందరూ చాలా చాలా ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేస్తారని మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. జనరల్ గా సినిమా రిలీజ్ కి ముందు చాలా నర్వస్ గా ఉంటారు. నర్వస్నెస్ మాకు కూడా ఉంది. బట్ మీ అందరి రియాక్షన్స్ థియేటర్ లో ఆ ఎనర్జీ విట్నెస్ చేయాలని ఎక్సైట్మెంట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ చిరంజీవి గారి అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు. సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అనే ట్రైలర్ కూడా వచ్చింది, మీరు చూస్తుంటే. ఒక నిమిషం అని ఆ 7134 ఏం లేదు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది, తెలిసింది కదా. సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరైనా అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతిని చూశాను. ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్ని కొత్తగా అన్ని ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్ లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ and I hope and pray that you like all the films and all the films will do well and Telugu cinema sound ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది సంక్రాంతికి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ గీత గారు నెక్స్ట్ మీరే. రాజు గారు మామూలుగా అంటే అఫ్ కోర్స్ నవీన్ గా మీరు మాట్లాడారు సరే, రాజు గారు ఒక మాట చెప్పండి, చారులత గారిలో ఏం నచ్చి ఓకే చెప్పారు పెళ్లి? చారులత గారిలో నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి, మీరు ఆవిడని అడిగారు నన్ను నాలో ఏం క్వాలిటీ నచ్చి ఓపెన్. అయ్యో మీలో క్వాలిటీ గురించి అడుగుతామా చెప్పండి. మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది, రైటింగ్ క్వాలిటీ ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది, అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ 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 ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది. షాదీ.com నా ప్రొఫైల్ లో యాడ్ చేయండి వాళ్ళు, నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. ఇక్కడే అమ్మాయిలు అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు. హ్యాండ్ అమ్మాయిలు కూడా వచ్చారు. రాజుగారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ అబ్బాయిలు కూడా చెప్తున్నారండి, అమ్మాయిలు మాత్రం చెప్పండి. సో